ఇక్కడ అందంగా కనిపిస్తున్న ఈ ఎక్వేరియంకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటో ఈ వీడియోలో మీరు చూడండి. ఆ రోజాకి మేత కోసం కంట్లు కొనడం కోసం వచ్చామండి. వచ్చాక ఇక్కడ షాప్‌లో చూసేసరికి ఎక్వేరియం కనిపించింది. నాకు భలే చిత్రంగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ చేప. గమ్మత్తేంటంటే ఎక్వేరియం అంటే మనకి ఒకటే కింద ఉంటది కదా! అటువంటిది దీనికి మధ్యలో అద్దం బిగించారండి. నాకు ఈట్లి పేర్లేవి తెలీదండి. ఆ! షాపు ఓనర్ గారినే అడుగుదాము. ఆయనే చెప్తారు. కానీ ఈలోపు ఈ చేపలు క్లోజ్‌లో చూద్దామండి. భలే ఉన్నాయి కదా! నిండుగా చాలా బావున్నాయి. ఇక్కడ ఇది చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. దాని షేపు, రంగు థాయిలాండ్ నుంచి తెప్పించిన వెరైటీ అటండి ఇది. ఎక్వేరియం కూడా ఎంత నీట్‌గా, క్లీన్‌గా ఉందండి. ఈ చేపల పేర్లు ఏంటో తెలుసుకోవాలని నేను షాపు ఓనర్ గారిని అడిగానండి. వారి మాటల్లోనే ఆ పేర్లవి తెలుసుకుందామా అండి? రెడ్ బ్లడ్ ప్యారెట్స్. సరే చెప్పండి. ఓన్లీ రెడ్ బ్లడ్ ప్యారెట్స్ అండి. రెడ్ బ్లడ్ రెడ్ ప్లేట్, రెడ్ బ్లడ్ ప్యారెట్స్. రెడ్ ప్యారెట్స్ కదా! ఇయన్నీ ఒకటే చోట దొరుకుతున్నాయండి చక్కగా. ఆ! ఇదేంటండి ఇది ఇది ఎక్కువ బ్లాక్‌గా ఉన్నదేంటి? అవి పాండా ఫిషెస్. టైగర్ పాండా ఫిషెస్. ఓకే. ఓకే. ఇదండి? కదా! అది ఫ్లవర్ ఫ్లవరా? దాంట్లోనే జీబీ అండి. జీబీ ఫ్లవర్ అన్నమాట. నెత్తి మీద కొప్పు పెట్టుకున్నట్టు భలే తమాషాగా ఉందండి ఈ చేప. జీబీ ఫ్లవర్ అన్నమాట. అంటే ఏంటి స్పెషల్? ఫ్లోరానా? ఇది ఫ్లోరానా? అమూల్ ఫ్లవర్ అంటే దీనికి వేరియేషన్ ఉంది. ఇది గోల్డ్ బేస్ వస్తుంది. ఓకే. అంటే ఇది సైడింగ్ అంతా కూడా సైడ్ అంతా కూడా గోల్డ్ ప్లేట్ వస్తుంది. రెండు సేమేనా అండి? దేనికి అది? ఈ క్లీనింగ్ అది చాలా నీట్‌గా ఉంది సార్ ఇది. మీకు మొత్తం దేనికి దానికి ప్రిపరేషన్ ఆటోమేటిక్ ప్రిపరేషన్. రెండిటికి దానికి ఒకటేనా? దానికి సెపరేట్ చేశారు. దీన్ని ఆల్టర్ ప్లేస్ మోడిఫై చేశారు. వాటర్ ఇలా ప్యూరిఫై అయ్యి ఫ్రెష్ వాటర్ అనేది ఆహా! వస్తాయి కదా. మొత్తానికి చాలా బాగుందండి. చాలా ఇలా యూనిక్‌గా ఉంది. ఇలాగా ఎక్వేరియం అంటే జనరల్‌గా ఒక బాక్సే ఉంటే, ఆ బాక్స్‌ని నేను ఇలా సెపరేట్ 2 భాగాల కింద చేసి 2 రకాల చేపల్ని పెంచుతున్నారు. చాలా చాలా బాగుంటుంది. 2 కింద పార్టిషన్ చేసి ఉన్న ఎక్వేరియం మొదటిసారిగా చూశానండి. మీరు ఎప్పుడన్నా ఇటువంటి ఎక్వేరియం చూస్తుంటే కనుక కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. 2 గదుల్లో ఉన్న చేపలు భలే అందంగా ఉన్నాయి కదండీ! దేనికి దానికి విభిన్నంగా. రాజమండ్రిలో స్టేడియం రోడ్‌లో ఉందండి ఈ షాపు. మా రోజా మేత కోసం ఇక్కడికి వస్తా ఉంటాం అన్నమాట మేము. ఆ షాప్‌లో అనుకోకుండా ఈ ఎక్వేరియం చూడటం జరిగిందండి.